చంద్రబాబు నాయుడు గారు చాలా సూక్తులు, ఉపదేశాలు, సుమతి శతకాలు, ప్రవచనాలు చాలా అద్భుతంగా చెప్తున్నారు. వినాలి. ఎందుకంటే ఇప్పుడే ఒక బాధితురాలు భర్తను పోగొట్టుకున్న ఆమె అసలు అంబులెన్స్లో ఏం జరిగిందని ఆమె బాధపడుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత మంచి సూక్తులు చెప్తున్నారంటే వింటే ఆశ్చర్యపోతారు. 50 మంది మనుషుల్ని లోకేష్ పంపించి ఉంటారా? అసలు లోకేష్ అలాంటి వ్యక్తి దీన్ని మ్యానిపులేట్ చేయాలని చూస్తారా అని మీరందరూ అనుకుంటారు. అంత గొప్ప సూక్తులు చెప్తున్నారు. ఒకసారి వినండి. కనీసం మానవత్వం లేని వ్యక్తులు పోతుంటే కారు కింద మనిషి పడిపోతే వాడ కార్యకర్తే పడిపోతే తీసి కుక్క పిల్ల మారిగా బయటపడేసి నేరుగా వెళ్ళిపోతే సకాలానికి హాస్పిటల్ తీసుకుపోలేక అతను చనిపోతే ఆయన భార్యను పిలిపించి యాజ్ యూజువల్ మేనేజ్ చేసి మా ఆయనకు కారు కింద పడితే ఏమీ కాలేదు, అంబులెన్స్ లో తీసుకపోతే ఏదో అయిపోయిందని చెప్పి పరిస్థితి వచ్చారంటే ఈ నేరస్తుల్ని ఏమనాల తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్ని డ్రామాలు నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. కోడి కత్తి డ్రామా, కడానా కోడి కత్తి డ్రామా కూడా నా మీద బాధితురాలు, అణగారిన వర్గం, ఒక దళిత మహిళ భర్తను పోగొట్టుకున్న ఆమె, ఒక బాధితురాలు మాట్లాడుతుంటే ఆమెను మ్యానిపులేట్ చేశారని తన కుమారుని కాపాడుకోవడం కోసమా అన్నట్లుగా. ఎందుకంటే ఆమె చెప్పిన దాంట్లో లోకేష్ గారి పేరు స్పష్టంగా వినిపిస్తోంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అసలు ఎంత చక్కగా మాట్లాడుతున్నారంటే ఏంటారు? అది విన్న తర్వాత మీకేమనిపించింది చెప్పండి. ముందుగా ఒక విషయం మనం మాట్లాడుకోవాలి సార్. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వెన్స్డే, లాస్ట్ ఫ్రైడే ఎక్కడ ఉన్నారు, లాస్ట్ సాటర్డే ఎక్కడ ఉన్నారు, లాస్ట్ సండే, మండే, ట్యూస్డే, ఓకే, వెన్స్డే ఎక్కడ ఉన్నారు? ఒకసారి మనం చూసుకుంటే ప్రతిరోజు టీవీల ముందు ఉన్నారు. అవును, రోజు న్యూస్ పేపర్ ఇంటికి వచ్చినా రాకపోయినా చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఏదో ఒక టీవీలో లైవ్లో ఉంటున్నారు. మన ఇంట్లో టీవీలో ఖచ్చితంగా ఉంటారు. ఒక ముఖ్యమంత్రి ఒక రోజు 1 గంట టీవీ ముందు ఉండాలంటే 2 గంటలు బయట కష్టపడాలి. ఏం మాట్లాడాలి రాసుకోవాలి, మొత్తం చదువుకోవాలి. సార్ రోజు ఇదే పని చేస్తుంటే ముఖ్యమంత్రి పని ఎప్పుడు చేస్తున్నారు? ఎవరో చెప్తున్నారు అసలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ముక్కు గోక్కడానికి కూడా సమయం ఉండదు. ముక్కు కాకపోతే వేరే విషయాలు చెప్పొచ్చు గోకోవడానికి. లైఫ్ ఉంటుంది అని మనకు టైం ఉండదు సార్. ఒక చిన్న జర్నలిస్ట్ నేను, నాకే ఫ్యామిలీకి ఇవ్వడానికి టైం లేదు. నేను పరిగెడుతున్నాను పొద్దున్న లేదు సాయంత్రం వరకు. మీకు సమయం దొరకలేదు పిల్లలకి సమయం ఇవ్వడానికి. ముఖ్యమంత్రికి సార్ ఇంత సమయం ఒకటి. రెండోది ఏం చేస్తోంది అనేది కూడా పసిగడుతున్నారు చూడండి. అదే చెప్తున్నాను. ఇక్కడ మధ్యాహ్నం గలవగానే అక్కడ మీటింగ్ లో మాట్లాడేశారు. ఇప్పుడు ఇంకో విషయం, చాలా మంచి విషయం చెప్పారు చంద్రబాబు నాయుడు. ఈడ్చి కుక్క పిల్లలాగా బయటపడేశారండి. అవును, ఒకటి. రెండో విషయం, మాటికి మాట్లాడతారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారి గురించి కూడా మాట్లాడారు 2-3 రోజుల నుంచి మాట్లాడుతున్నారు. అంతకుముందు కూడా చాలా సార్లు మాట్లాడారు. నేను ఒక విషయం అడుగుతా, నేను చట్టాన్ని గౌరవిస్తున్నానా గౌరవించట్లేదా అన్న విషయం కంటే ఒక ముఖ్యమంత్రి చట్టాన్ని గౌరవిస్తున్నాడా లేదా అన్న విషయం పెద్దది. చాలా ఎందుకు పెద్దది అంటే ముఖ్యమంత్రి కాబట్టి, సీఎం కాబట్టి. కోర్టులో ఉన్నటువంటి విషయాలు ఈ రెండు. కోర్టు చెప్పిందా సింగయ్య గారి మరణం జగన్మోహన్ రెడ్డి గారి బండి కింద పడి అయిందని కోర్టు చెప్పిందా? ఆర్డర్ ఉందా? లేదు. లేనప్పుడు మీరు ఎలాగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఇట్లా మాట్లాడతారు? కోర్టు చెప్పిందా వివేకానంద రెడ్డి గారి హత్య ఫలానా వాళ్ళు చేశారని? ఇంకా కోర్టులోనే ఉంది కదా. ఆ విషయాన్ని మీరే ఎట్లా ధృవీకరిస్తారు ముందుగానే, కోర్టు కంటే ముందుగానే? అంటే కోర్టులని మీరు గౌరవించరు. అట్లా చెప్పుకుంటూ పోతే మేము కూడా 100 చెప్పొచ్చు. చాలామంది మొన్న ఎవరు చెప్పారు, నేను విన్నాను, ఎన్టీ రామారావు గారి చావుకి కారణమయ్యారు చంద్రబాబు నాయుడు గారని. కారణం అన్నారు, చంపారు లేదు, కారణం అన్నారు. మరి అది కూడా నిజమేనా? అంటే ఊహాజనితంగా మాట్లాడుకుందామా? ఇక అదే పని చేద్దామా? ఇక ఒకటి. రెండో విషయము, ఇందాక ఒక విషయం నాకు స్ట్రైక్ అయింది సార్. ఏఎస్ఐ రాజశేఖర్ గారు ఆ వీడియో ఉంటే రోడ్డు మించి ఆయన లేచేటప్పుడు, సింగయ్య గారు లేచేటప్పుడు వీడియో ఒకటి ఉంటే, ఆయన పట్టుకెళ్ళేటప్పుడు వీడియో ఒకసారి ప్లే చేయగలిగితే ఆ వీడియోలో క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఏఎస్ఐ రాజశేఖర్ గారు ఆయనని, సింగయ్య గారిని వేరే వాళ్ళు ఎత్తుకొని రోడ్డు నుంచి, ఇక్కడి నుంచి రోడ్డు అవతలకి రోడ్డు క్రాస్ చేసే వరకు ఏఎస్ఐ గారి మనసు మారిపోయింది, ఆలోచన మారిపోయింది. ఆటోలో తీసుకెళ్ళను, అంబులెన్స్ రావాలి, ముందు ఆటోలో తీసుకెళ్దామన్న ఉద్దేశంతో ఎత్తారు. ఆటోలో ఉద్దేశం అదే కదా, లేకపోతే ఎందుకు ఎత్తారు? అక్కడే పనుకోబెడతారు. కానీ రోడ్డు క్రాస్ చేసే వరకు ఉద్దేశం మారిపోయిందంటే ఏమైంది? ఒక్కసారి కాల్ లాక్ తీయాలి ఏఎస్ఐ గారిది. ఒక్కసారి ఏఎస్ఐ గారి మీద కూడా ఒక ఎంక్వైరీ జరగాలి. ఏం జరిగింది అన్న. ఎందుకంటే
ఈ రోజు సింగయ్య గారి భార్య గారు ఈ మాట చెప్పినప్పటి నుంచి నాకు కూడా అనుమానాలు నాకు కూడా వస్తున్నాయి సార్. అవును. అంబులెన్స్ ఎందుకంటే యాక్టివ్గా ఉన్నాడు, కాలు మీద కాలు వేసుకొని పనుకుని ఉన్నాడు. ఆయన రోడ్ క్రాస్ చేసేంత వరకు కూడా అవును ఆటోలో అన్నారు. ఆటోలో తీసుకెళ్లకుండా క్యాన్సిల్ చేసి అంబులెన్స్ కోసం వెయిట్ చేసి 35 నిమిషాలు వెయిట్ చేశారు. ఎందుకని? ఆ అంబులెన్స్లో ఏమన్నా రహస్యం ఉందా? ఆ అంబులెన్స్లో ఏదైనా ప్లానింగ్ ఉందా? ఈ విషయాలు అనుమానాలు మాత్రమే, నాది కూడా కాదండి నాదని చెప్పేసి లోపల లేదు ఆయన భార్య. ఇప్పుడు లోకేష్ గారి మీద ఆరోపణలు కూడా వాళ్ళ భార్య చేసిందే కదా, నేను మాట్లాడుతున్నది అదే అంటున్నాను. అనుమానాలు, అంబులెన్స్ లో ఏదైనా సెటప్ పెట్టారా, అందుకే ఆటోలో తీసుకెళ్లేదా, ఆటోలో సెటప్ పెడితే అందరూ చూస్తారు ఓపెన్ ఉంటుంది అనుకున్నారా? ఒకసారి సమాధానం చెప్పాలి. ఈ విషయాలకి పోలీసులు సమాధానం చెప్పరు, చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పరు. కానీ బ్లాంకెట్ గా ఏం చేస్తారు సార్? ఇంకో విషయం, చిన్న విషయం, చంద్రబాబు నాయుడు గారు ఇన్ని రోజులు మీడియా ముందుకు వస్తున్నారు కదా, ఇగో నేను ఈ మంచి పని చేసిన, ఇగో నేను ప్రజలకు ఈ మంచి పని చేసిన, ఈ మంచి పనికి నాకు ఇన్ని మార్కులు వేయండి అని చెప్పేసి సంవత్సరానికి మార్కులు వేయించుకుంటున్నాడా? వేయించుకుంటలేడు. నేను చేసిన మంచిది నాకు 100లో 30 వేయండి, 40 వేయండి అంటున్నాడా? లేదు. రాగానే జగన్మోహన్ రెడ్డి గారు, ఎండింగ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది చంద్రబాబు నాయుడు గారు చేసేది. రెండు లోకేష్ గారు కూడా, లోకేష్ గారు అయితే ఆయన మంత్రిని అని మర్చిపోయి నోటికి ఎంత వస్తే అంత మళ్ళీ సంస్కారాల గురించి మాట్లాడతారు. వీళ్ళే సంస్కారము అది అని చెప్పేసి డైలాగులు కొడతారు. నోటికి ఎంత వస్తే అంత ఒక మంత్రి, సరే మొన్నటిదాకా అంటే అపోజిషన్ లో ఉన్నాడు, మంత్రి కాదు, ఎలక్షన్ ఒక్కసారి కూడా గెలవలేదు, మనం కూడా ఏమనుకోలేదు. ఇప్పుడు ఎలక్షన్లు మొదటిసారి గెలిచి రెండోసారి మంత్రి అయ్యిండు. అట్లాంటి లోకేష్ గారు ఈ రోజు సంస్కారం మర్చిపోయి ఒక ఎక్స్ సీఎంని పట్టుకుని నోటికెట్టి మారుతాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏమో చట్టాన్ని పక్కన పెట్టేసి, కోర్టులని పక్కన పెట్టేసి ఇష్టారీతే ఆయనే వర్డిక్ట్ ఇచ్చేస్తాడు, ఆయనే జడ్జు, ఆయనే ముఖ్యమంత్రి, అన్ని లాయర్ ఆయనే, పోలీస్ ఆయనే, అన్ని. అంటే ఆయనకి లేని నాలెడ్జ్ లేదు. మొబైల్ ఫోన్ తయారు చేశారు, ఈ బటన్ గురించి కూడా ఆయన చెప్తాడు. ఈ బటన్ ఇట్లా ఎందుకు పనిచేస్తుంది తెలుసా? నేను ఫలానా టైంలో నేను ఒక సలహా ఇచ్చా, ఆ బటన్ అట్లా తయారు చేశారు, అట్లా నొక్కగానే అట్లా వెనకకి రావాలి, అది నేను ఇచ్చిన ఐడియా అంటాడు ఆయన. సో ఆయనకి తెలియదంటూ లేదండి, ఆయనకు అన్ని విషయాల జ్ఞానం ఉంది. మీ చేతిలో సెల్ ఫోన్ ఉందంటే కారణం ఎవరో తెలుసా తమ్ముళ్ళు అంటారు, వాళ్ళు వింటూ ఉంటారు, అది తెలుగుదేశం పార్టీ అని అంటాడు. ఆయన చేశాడని కూడా చెప్పరు. ఇది కూడా చాలా తెలివిగా మాట్లాడతారు. ఇది కూడా ఆయనే సార్, ఈ పేపర్ కూడా ఆయనే. అంటే మీరు అనుకోవచ్చు పేపర్ అనేది 100 సంవత్సరాల కింద తయారైంది. లేదు, చంద్రబాబు నాయుడు గారు పుట్టిన తర్వాత పేపర్ తయారైంది. ఇది పరిస్థితి.